సో ఇప్పుడు నాకు ఒకటి బాధ ఏంటంటే కవిత గారు, సార్ రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. మీరు లాస్ట్ ఇయర్ రాఖీ కట్టుకోకపోవడం, అంటే రాఖీ మీరు కేటీఆర్ కట్టకపోవడం నాకు బాధ అనిపించింది. ఆ రోజు నేను అనాలిసిస్ కూడా చేశాను. ఏంటంటే కుటుంబాలు, రాజకీయాలు చాలా మంది చాలా పార్టీల్లో అన్న ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ ఇట్లా ఉన్నాయి. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా రంజిత్ రంజన్ ఒక పార్టీలో, పప్పు యాదవ్ ఒక పార్టీలో ఉండేవాళ్ళు, మీకు గుర్తునే ఉంటుంది. సో భార్యాభర్తలు కూడా వేర్వేరు పార్టీలో ఉన్నారు, తప్పేం కాదు అది. కానీ వ్యక్తిగత బంధాలు పోకూడదు కదా. వ్యక్తిగత బంధాలు రాజకీయాల్లో ఎట్లా ఉన్నా కలకాలం ఉండాలి కదా. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి చూస్తున్నాను భరత్ గారు, మీరు నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు నా తప్పని నేను రాఖీ విషయంలో రాఖీ విషయంలో నేను కేటీఆర్ గారికి మెసేజ్ చేశాను. నేను రాఖీ కడతాను వచ్చి, అవసరం అంటే మీడియా లేకుండా వచ్చి కడతానని కూడా మెసేజ్ చేశాను. వితౌట్ మీడియా వారు నేను బిజీగా ఉన్నానని మెసేజ్ చేశారు, అక్కడితో వదిలేశాను నేను. రాఖీ కట్టలేకపోయాం. సో నేను అనేది మీతో ఏంటంటే, అసలు అటువైపు నుంచి ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు కాబట్టి మీరు అందరు నన్ను అడుగుతున్నారు. కానీ చాలా ప్రశ్నలు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక ఆడబిడ్డ ఎప్పుడు కూడా తనంతట తాను ఏ బంధాన్ని వదులుకోవాలని అనుకోదు. నేను కూడా వదులుకోలేదు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేశారు. సో ఆ విషయం దయచేసి మీరు ప్రేక్షకులకు కూడా గుర్తు చేయండి, మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నాను. నేను వదిలిపెట్టలేదు బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసింది, తర్వాత నేను రాజీనామా చేశాను. అయితే నాకు డెఫినెట్గా కేటీఆర్ ఇంటర్వ్యూలో నేను వచ్చినప్పుడు సేమ్ ఇదే మీ సైడ్ నుంచి క్వశ్చన్స్ వేస్తా నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇటువైపు ఉన్నారు కాబట్టి నేను అవతల వైపు నుంచి క్వశ్చన్స్ చేస్తా. కేటీఆర్ దొరికినప్పుడు డెఫినెట్గా కేటీఆర్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశాను జూబ్లీహిల్స్ సెలక్షన్స్లో, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టరు కాదు, మీరు కూడా బూతులు తిడుతున్నారు ఏంటంటే కేటీఆర్ని కూడా క్వశ్చన్ చేశాను. డెఫినెట్గా 100% అయితే మీకు హామీ ఇస్తున్నాను. మీ సైడ్ నుంచి క్వశ్చన్స్ నేను బిఫోర్ ప్లీనరీ కూడా వేశాను. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కవితకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని కూడా క్వశ్చన్ వేశాను. ఏప్రిల్ 27 అయితే 25వ తేదీ ఇంటర్వ్యూ వేశాను. అంటే సరే ఆమె యాక్టివిటీ చేపడుతూనే ఆయన పొడిగా ఆన్సర్ ఇచ్చారు. అంటే దానికి కొంత దాటవేసే ధోరణిలో జవాబు చెప్పారు. సో డెఫినెట్గా అడిగే ఈ క్వశ్చన్స్ అటువైపు కూడా ఉంటాయి. కానీ లాస్ట్ టైం అడిగినప్పుడు ఏమన్నారంటే, పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కదా, పార్టీలో బయట ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడతాం, మనం మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడలేం కదా అని చెప్పారు. ఆయన ఎక్కువ దాని మీద మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఓకే, గుడ్ లక్ టు యూ. నెక్స్ట్ టైం అన్న ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మొన్న ఈ కేసు రౌజ్ ఎవెన్యూ కేసు సంబంధించి దానిలో కేటీఆర్ చేసిన ట్వీట్ మీద మీరు మాట్లాడారు. కేటీఆర్ చేసిన ట్వీట్ మీద మాట్లాడుతూ ఆయన చేసిన పద్ధతి కరెక్ట్ కాదన్నారు. అంటే ఆయన చేసిన ట్వీట్లో కవితకు ఇప్పటికి జస్టిస్ దొరికిందన్న సెన్స్లో మాట్లాడారు. దాన్ని మీరు దాని మీద నా వల్ల పార్టీ నష్టపోయిందని మీరు ఆ మాట అన్నారు కదా, నా వల్ల పార్టీ నష్టపోయింది, నా వల్ల ఓడిపోయింది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇంకెంతసేపు ఉంటుందండి మనది? ఇంకో 15-20 మినిట్స్ మేడం. 15-20 మినిట్సా? ఏం లేదు, మా వాళ్ళంతా ఆకలితో నకనకలాడుతున్నారు ఇక్కడ. నేనేమో దీక్షలో ఉన్నా కానీ పాపం చుట్టూ చాలా మంది ఉన్నారు. ఎనీవే, అది పక్కన పెడితే మొన్న ట్వీట్ మీరు మళ్ళొకసారి చదవాలి కేటీఆర్ గారిది. వారు నాకు కంగ్రాచులేషన్స్ అన్నట్టుగా చెప్పలేదులే కానీ న్యాయం జరిగింది అన్నారు. అని ఈ కేసు వల్లనే ఓడిపోయినాము 2 ఎలక్షన్లు అన్నారు. సో అది కరెక్ట్ కాదు అనేది నా భావన. కరెక్ట్ కాదని నేను షేర్ చేశాను. మీరు చాలా ఉన్నట్టు చెప్పే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రధానమైన అంశాలు డిస్కషన్లో ఉన్నవి ఆరోగ్యన్స్, యాక్సెసిబుల్ లేకపోవడం, ఆరోగ్యన్స్ దీనివల్ల ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఫ్యాక్టర్ కొంత పనిచేసింది. ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం బీజేపీ ప్లస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు అయితే మీరు కారణం కాదు. 100%. పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడం బీజేపీ ప్లస్. నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అసెంబ్లీ ఎన్నికలైతే మీరు కారణం కాదు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేల వ్యతిరేకత, ఆరోగ్యన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేలు మార్చడం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయం నేను థ్యాంక్ యూ. అయితే కేటీఆర్ గారు ఏం చేశారంటే, ఈ కేసు రిజల్ట్ రాగానే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఈ కేసు వల్లే ఓడిపోయాం అని చెప్పి పెట్టారు.
దానికే నేను అంత గట్టిగా రియాక్ట్ అయింది. అట్లా కాదు, ఇప్పటికన్నా పార్టీలో అనాలిసిస్ చేసుకోండి, ఆలోచించుకోండి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి అన్న లైన్లోనే నేను చెప్పాను తప్పితే వేరే ఏం కాదు. నేను ఆ రోజు హ్యాపీగా ఉంటే, ఎందుకంటే 4 years సఫర్ అయ్యాం కదా, ఆ బర్డెన్ లిఫ్ట్ అయిందని. విత్ ఇన్ 1 hour కేటీఆర్ గారి ట్వీట్ చూసి కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే అరే ఈ 1 hour కూడా సంతోషంగా ఉండకుండా ఆ పార్టీ ఓటమంతా నా మెడలో ఎందుకు వేస్తున్నారు, నేను కారణం అని ఎట్లా చెప్తారు, ఈ కేసు కారణం అని ఎట్లా చెప్తారు, అసలు ఈ కేసు నా మీదకి రావడానికే బీఆర్ఎస్ పార్టీ కారణం కదండి. నా మీద కేసు పెట్టడమే ఎందుకు పెట్టారో కేసీఆర్ గారే చెప్పారు కదా, నా మీద ఎందుకు వస్తుంది కేసు. సో పార్టీ కోసం కేసు పెట్టించుకొని, పార్టీ కోసం జైలుకి వెళ్ళి, పార్టీ కోసం సఫర్ అయిన తర్వాత మళ్ళీ ఆ కేసు నుంచి బయటపడ్డప్పుడు కూడా నీ వల్లే, ఈ కేసు వల్లే ఓడిపోయాం అనే లైన్లో మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి. వారు అన్నట్టు న్యాయం నాకు జరిగింది, అది ఆయన చెప్పేది ఏముంది, కోర్టులో ఎట్లాగో న్యాయం జరిగింది కదా, కానీ పార్టీలో న్యాయం జరగలేదు కదా. అంటే కేసీఆర్ ఒకటి అడగొచ్చో లేదో, ఢిల్లీలో మీరు మీ యాక్టివిటీస్ కేసీఆర్కు తెలియదు, ఆయన సర్ప్రైజ్ అయ్యారు ఈ విషయంలో. అంటే ఫస్ట్ టైం ఆయన ఎంపీ ప్రవేశ్ వర్మ అనుకుంటా మీ పేరు ఫస్ట్ తీసింది, అది ఆ పేరు దానిలో మీ పేరు చెప్పినప్పుడు, దీనిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు మీ పేరు చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు, కేసీఆర్కు తెలీదు, అది కరెక్టేనా? యాక్చువల్లీ కేసీఆర్ గారికి తెలవడానికి ఏముందండి, ఆ పరమేశ్ వర్మ అనే బీజేపీ నాయకుడు చేసిన విమర్శలో ఏమాత్రం నిజం లేదు. దాంట్లో కేసీఆర్ గారు సర్ప్రైజ్ అయ్యారు అనేది అసలు ఇదంటే కాంటెక్స్టే తప్పు చెప్తున్నారు మీరు. నేనే ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ లో వస్తే తీసుకెళ్లి కేసీఆర్ గారికి చూపించినాను, ఇట్లా ఆరోపణ వస్తుంది అని. నిజం ఉందా అని అడిగారు, లేదు అన్నాను. ఖండించు నువ్వు అన్నారు, మీరు పెట్టండి ప్రెస్ మీట్ అంటే నేను కాదు నువ్వే ఖండించు అన్నారు. అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా డిస్కషన్ జరగలేదు దాని మీద. కాకపోతే ఆ రోజు మొదలుకొని నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, పార్టీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు, అది మాత్రం వాస్తవం. అయితే ఒకటి నేను ఈ విషయంలో చాలా సింపథెటిక్ టువర్డ్స్ యూ. 2021